హాయ్ అండి. ఇదైతే మా చుట్టాలు వాళ్ళ ఊర్లో గంగానమ్మ కొలుపులు అయితే వెళ్ళాము మేము. అమ్మవారు లోపల ఇలా అలంకరణ చేశారు. ఇది పోతురాజు స్వామి గుడి అండి. ఇక్కడికి ముందు రోజు పొంగల్ చేస్తారు. తర్వాత తెల్లారే గంగానమ్మకు పొంగల్ పెడతారనమాట. సాయంత్రం పూట గుడి దగ్గర ఇలా అలంకరణలు చేశారు లైట్లతో. లైటింగ్ సెట్టింగ్ చాలా బాగుంది. గంగానమ్మ జాతర ఇక్కడైతే చాలా బాగుంది. గుడి కూడా ఎక్కడెక్కడల్లో వచ్చి పొంగళ్ళు మొక్కుళ్ళు తీర్చుకుంటూ ఉంటారు. చాలామంది మొక్కులు మొక్కుకుంటారనమాట. గండ దీపాలని అమ్మవారి గుళ్ళోకి లోపలికి వెళ్తున్నారు. ఇక్కడండి చూడండి, ఎవరైతే మొక్కుకుంటారో ఇలా దీపం ఇంటి దగ్గర నుంచి పట్టుకొని వస్తారనమాట. ఇదిగోండి గుడి చుట్టూ ఇలాగా మొక్కుకున్న వాళ్ళందరూ ఇలా మొక్కులు తీర్చేసుకుంటారు. సంవత్సరానికి ఒకసారి ఉంటుంది గంగానమ్మ జాతర. జాతర అంటే మా చిన్నప్పుడు జరిగే జాతరలు చాలా బాగుండేవి. ఇప్పుడు పిల్లల కన్నా ఆ రోజుల్లోనే బాగుండేవి ఏదైనా. ఇదిగోండి దీపాలు ఇక్కడ పెట్టేస్తున్నారు. ఇంట్లో దీపారాధన చేసుకొని పొంగల్ వడ్డించుకొని గారెలు పూర్ణాలు అన్నీ వడ్డం చేసేసి ఇవే సాయంత్రం పూట గంగానమ్మ గుడికి తీసుకెళ్తారు. ప్రతి సంవత్సరం జరిగే గంగానమ్మ కొలుపులు జాతర కూడా అంటారు. కొత్తొడ్డు వస్తాయి కదా, అవి తీసుకొని పొంగలు చేస్తారు. గుడి చూడండి, ఇదిగోండి గంగానమ్మ తల్లి గుడి బాగా అలంకరించారు. పొంగలు తీసుకొస్తారు అందరూ ఇక్కడ పెడతారనమాట. గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి వచ్చి కొబ్బరికాయ కొట్టుకునే వాళ్ళు కొబ్బరికాయ కొట్టుకొని పొంగలు తెచ్చి ఇక్కడ పెట్టేస్తారు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలా జరిగిద్ది గంగానమ్మ కొలుపులు. మా సైడ్ బాగా జరుగుతాయి. ఇవి ఏరియాని బట్టి చేస్తారనమాట. గుళ్ళోనే వేప చెట్టు ఉంది. వేప చెట్టు కింద అన్నీ పెడతారు. ఇక్కడ తిరణాలు ఇదిగోండి డప్పు మేళాలు అయితే ఇంకా సూపరు. ఇదైతే ఈ బెలూన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ రకరకాల బొమ్మలు, మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం ఇక్కడ. ఇదైతే 100 రూపాయలు అంట. మేమైతే తీసుకోలేదు. కోన్ ఐస్ క్రీమ్ తీసుకొని బొమ్మలు చూడ్డానికి అయితే వెళ్ళిపోయాం. ఇదిగోండి రకరకాల బొమ్మలు. రేట్లు మాత్రం వాటికి తగ్గట్టే ఉన్నాయన్నమాట. ఇంకా చాలా కొట్లు పెట్టారు. చిన్నతనంలో బొమ్మల కొట్లైనా ఏదైనా అదొక నా చిన్నతనంలో నేను చూసిన ఫస్ట్. వీటి పేరైతే నాకు తెలియదు కానీ నేనైతే పద్దాకి ఇవి కొనుక్కునేదాన్ని. ఇవి గ్లాస్ అన్నమాట. వాటర్ కలర్ పేపర్స్ ఉంటాయి. ఇందులో ధర్మాకోల్ బాల్ ఉంది కదా, 2 ఉంటాయి అటు ఇటు. ఇక మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. నా చిన్నతనంలో తిరణాలంటే నేనైతే కొనుక్కొచ్చుకునే ఈ ఒకటే. చాలా తర్వాత మళ్ళీ ఇవి చూశాను నేను. అప్పుడు 20 రూపీసే, ఇప్పుడు 20 రూపీసే. కాస్ట్ అయితే పెద్దగా చేంజ్ ఏమి అవ్వలేదు. ఇదిగోండి డప్పువి. తిరణాలంటే మీకేం గుర్తొస్తాయో కామెంట్ చేయండి. మాకైతే ఇగో ఈ డప్పు మేళాలు, బొమ్మల కొట్లు, ఇంటికి వచ్చే చుట్టాలు, సందడిగా 1 రోజు 2 రోజులు గడిపేస్తాము. మీ ఊర్లో కూడా ఇలా తరణాలు చేస్తారా? చేస్తే నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ప్రతి సంవత్సరం జరిగే జాతరకు మాత్రం చుట్టాలని కంపల్సరీ పిలుచుకుంటారు. మొక్కులాళ్ళు అయితే ఇంకా బాగా చేసుకుంటారు. పల్లెటూరులో జరిగే ప్రతి పండగలాగే ఉంటుంది. పొరుగుల్లో ఉండి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఇలాంటివి అయితే కంపల్సరీ వస్తారు. నేనైతే కంపల్సరీగా మిస్ అవ్వకుండా ప్రతి సంవత్సరం వెళ్తాను ఇక్కడికి. ఇదిగోండి మళ్ళీ ఇంకోటి అయితే తీసుకున్నాం. బొమ్మల కొట్ల దగ్గరికి అయితే వచ్చేసాం. ఈసారి ఇలాంటి వీడియో ఏదైనా పోస్ట్ చేస్తే కంపల్సరీ అన్ని వివరం కనుక్కొని పెడతాను అన్నమాట. జాతరలో తిరగడం ఒక ఎత్తు అయితే ఇంటికి వచ్చాక ఈ వంటలు ఒక ఎత్తు. ప్లీజ్ సబ్స్క్రైబ్.